వెల్కమ్ టు సాక్షి, దిస్ ఈస్ దుర్గా. సో ఈ రోజు నేను ఎక్కడున్నానో తెలుసా? మీ అందరి కోసం, అంటే పండక్కి ఊరెళ్ళకుండా పాపం కొంతమంది ఇక్కడ సిటీలో ఉండిపోతారు కదా, వాళ్ళకి మరి వాళ్ళు కూడా కొన్ని డిషెస్ మిస్ అవుతూ ఉంటారు కదా. సో అవేవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక స్పెషల్ ప్లేస్ కి నేను వచ్చాను. సో మీకోసమే ఈ స్పెషల్ ప్లేస్. చూడొచ్చు మీరు, ఆ డెకరేషన్ అవ్వచ్చు అండ్ ఇప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆ పొంగల్ కుండలు పెట్టడం అవ్వచ్చు అండ్ ఇంకా ఆ డెకరేషన్ అంటే వెల్కమ్ చెప్తున్నట్టు ఒక పల్లెటూరులోకి మన ఇంటికి వెళ్తే ఎలాంటి వెల్కమ్స్ ఉంటాయో అలా ఉండింది ఎగ్జాక్ట్లీ. సో పండగనైతే ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వము. డిషెస్ కూడా స్పెషల్గా తయారు చేశారంట. సో చూద్దాం ఈరోజు స్పెషల్ డిషెస్ ఏమున్నాయి, లేకపోతే పండగ కోసం వీళ్ళు ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నారని. సో మరొకసారి మనం ఆ టేస్ట్ అవ్వచ్చు, ఆ సంక్రాంతికి స్పెషల్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చూడొచ్చు మీరు రంగురంగుల ముగ్గులు అండ్ వావ్, దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అండి. ఎగ్జాక్ట్లీ ఇది ఎంట్రెన్స్లో మనకి ఇక్కడ కలర్ఫుల్ ముగ్గులతో పాటు శ్రీకృష్ణుడి విగ్రహం ఉండింది, భోగి కుండలు, ఇవన్నీ సూపర్గా డెకరేటివ్, అంటే ఒక ప్రకృతి ఒడిలోకి వెళ్తున్నట్లు అనిపిస్తోంది. సో గాలిపటాలు అవ్వచ్చు, పండగ అవ్వచ్చు. మన శ్రీకృష్ణుడు చూసారా వెల్కమ్ చెప్తున్నాడు మనందరికీ. సో సూపర్గా అరిటాకులు అండ్ బంతి పువ్వుల తోరణాలు, మామిడాకులు. సో ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండి. ఒక పచ్చని పల్లెటూరులో పండుగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ ఇంకా ఆంబియన్స్ కూడా మనం చూస్తే ఎగ్జాక్ట్లీ దట్ ఆంబియన్స్ చాలా పీస్ఫుల్గా ఉండింది, లో లైట్లో అండ్ మంచి మ్యూజిక్తో. అంటే కూర్చున్న వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళాలనిపించదు అనమాట. సో అలా ఉండింది. సంక్రాంతి కాబట్టి ఇంకా వెరైటీ డెకరేషన్తో పాటు సంక్రాంతి స్పెషల్ డిషెస్ కూడా వీళ్ళు చేస్తున్నారు. సో కలర్ఫుల్గా ఉండింది అనమాట ఇక్కడ మొత్తానికి రెస్టారెంట్లో అయితే. సో మీకోసం ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ డిషెస్ కొన్ని ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి చూద్దాం. యాక్చువల్గా ఇది అరిటాకు ఫిష్ అంట. సో స్పెషల్గా ఈ అరిటాకులో ఇలా ప్యాక్ చేసి దీన్ని ఫిష్ని ఇలా కుక్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ అరిటాకు ఫిష్. అండ్ ఇది తందూరి కొరమీను. సో ఫుల్ ఫిష్ ఏదైతే ఉంటుందో ఆ ఫిష్ ని ఇలా కంప్లీట్ గా దాన్ని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి వాటిని రోస్ట్ చేయడం అలా చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ కొరమీను తందూరి అంట. అండ్ దిస్ వన్ ఈజ్ బంగ్లా చికెన్. బంగ్లా చికెన్ ఇక్కడ వీళ్ళ సిగ్నేచర్ డిష్ అండ్ మోస్ట్ ఎక్కువగా వీళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా ఇష్టపడి తినే ఒక స్నాక్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ఉలవచారు మటన్ పులావ్ ఉండింది. సో వీళ్ళ ఫేమస్ పేరుకు తగ్గట్టుగానే ఉలవచారు పేరుకు తగ్గట్టుగానే ఇందులో కూడా ఉలవచారు ఉంటుంది అండ్ ఫేమస్ డిష్ అనమాట. సో ఈ కంప్లీట్ డిషెస్ అన్ని ముఖ్యంగా సిగ్నేచర్ డిషెస్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి మనం వీటన్ని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో కూడా చెప్పేస్తాను. సరే, మీరు ఎలా టేస్ట్ చేయాలి కాబట్టి నేను చేసి మీకు ఎలా ఉంది చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ మనం ఫిష్తో స్టార్ట్ చేద్దాం. సో అరిటాకు చికెన్ అండి, మీకు కనిపిస్తుంది కదా, అరిటాకులో ఫుల్గా ప్యాక్డ్ ఉండింది ఇది. సో ఓపెన్ చేద్దాం. ఓహో, జ్యూసీగా స్పైసీగా బాగా కనిపిస్తుందండి. చాలా సాఫ్ట్గా స్మూత్గా కూడా ఉడికినట్టుంది ఫిష్. స్మూత్గా చాలా బాగుంది, జ్యూసీగా. నిజంగా ఎంత స్మూత్గా ఉందంటే ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. మనం ఫిష్గా ఏదో స్వీట్ తిన్న ఫీలింగ్లో కరిగిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉడుకుంది. అరిటాకులో పెట్టినప్పటికీ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది. అండ్ సాల్ట్ అండ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. మంచి స్నాక్ ఐటమ్ అండి, కంపల్సరీ ట్రై చేయాల్సిన ఐటమ్ ఇదైతే. చాలా బాగుంది. మీకు కూడా కావాలా? ఓకే, సూపర్. అండ్ నెక్స్ట్ ఏం చేద్దాం? కొరమీను ట్రై చేద్దామా? ఫిష్ని కొంచెం తుంచుదాం అనమాట. సో ఈ కొరమీనుని ట్రై చేసేద్దాం మనం. యాక్చువల్గా నేను ఇంత ఫిష్ చేస్తే ఫుల్గా చేస్తే లోపల సరిగా ఉడకదు అని అనుకుంటాను కదా మనం. కానీ నిజంగా లోపల ఉన్న ప్రతి పాట మంచిగా ఉడికి దానికి పట్టాల్సినవన్నీ కూడా పట్టేసింది. నిజంగా చాలా బాగుందండి. మనం ఇందాక తిన్న ఫిష్కి తిని పెద్ద డిఫరెన్స్ లేదు. పీస్ లాగా చేసినా దీనికి చేసినా ఈక్వల్గా ఉంటుంది. బాగా లోపల అన్ని పట్టేసాయి. చాలా బాగుంటుంది నిజంగా. మీరు ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ ఏం ట్రై చేద్దాం? బంగ్లా చికెన్. ఇది చికెన్, ఇప్పుడు ఫిష్ తిన్నాం కదా, చికెన్ ట్రై చేద్దాం. చిప్పులా ఉంది, లైక్ చిప్ ఐటమ్ని మధ్యలో పెట్టేసి ఇలా తిన్నట్టుగా ఉంది. నిజంగా చిప్ ఇది యాక్చువల్గా డిఫరెంట్ టేస్ట్. ఇది స్నాక్ ఐటమ్లోనే చాలా బాగుంది. అండ్ ఈ పైన ఉన్నది ఆలు ఫ్లేవర్, అది మనకి ఆ చిప్ స్నాక్ ఐటమ్ పిల్లలు ఇష్టపడతారు అలా ఉంది. మధ్యలో ఉంది కూడా చాలా, అలా చెప్పాను కదా, కంప్లీట్ గా ఉడికి మెత్తగా సాఫ్ట్ గా ఉండడం వల్ల ఈజీగా తినొచ్చు, ఈజీగా డైజెషన్ కూడా అవ్వచ్చు.
నిజంగా చాలా బాగుంది. వదిలేసి ఈ ప్లేట్లన్నీ తినేసినా ఉన్నా నేను. సూపర్ ఉందండి నిజంగా. బాగుంది. రైస్ యాక్చువల్గా క్యూట్ గా చిన్న చిన్నగా ఉన్నాయి. భలే ఉంది తింటుంటే కూడా. ఏదో సేమియా అలాంటి చిన్న క్యూట్ ఫీలింగ్ వచ్చేసిందండి. బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ నాకేం నచ్చిందంటే ఏది కూడా ఎక్కువ కాలేదు. లేకంటే ఆ మసాలాలు ఉప్పు కారాలు ఎక్కువ లేదు తక్కువ లేదు, అందరికి నచ్చే విధంగా మీడియంగా వేశారు. అందరూ పిల్లలు కూడా ఇష్టపడి తినేలాగా ఆ ఫ్లేవర్ కరెక్ట్ గా సరిపోయేలాగా వేశారు. అది చాలా బాగా నచ్చింది. మస్ట్ ట్రై ఐటమ్స్ అండి ఇవైతే. నేను ఆల్మోస్ట్ అన్ని తిన్నాను కాబట్టి సూపర్ గా ఉన్నాయి. సూపర్ గా ఉంది. ఇది మాత్రం మస్ట్ ఐటమ్ ఇక్కడ ఫేమస్. సో ఇప్పుడు మనం ఈ డిషెస్ అన్ని ట్రై చేసాం కదా, నిజంగా సూపర్ గా ఉన్నాయి. కంపల్సరీ ట్రై చేయండి. అయితే వీటన్నిటితో పాటు ఇంకొక సిగ్నేచర్ డిష్ ఉందంట, అది ఇంకా సూపర్ ఉంటది. సో అది కూడా ఎందుకు తినేద్దాం మనం. సో అది గద్వాల్ చికెన్ పులావ్. సో మనం ట్రై చేసేద్దాం ఎలా ఉంటుంది. ఓకేనా, రండి వడించండి. ఏంటండి ఇది గద్వాల్ చికెన్ పులావా? ఓ ఆమ్లెట్. ఓహో, దీన్ని చూడమే చాలా బాగుంది. సో ఇలా ఉంటే ఇంకొక 2 ముద్దలు ఎక్కువ తినేస్తాం ఆబ్వియస్లీ. సో ఆమ్లెట్ ఇది యాక్చువల్ గా, ఈ ఆమ్లెట్ అండ్ ఇది కలుపుకుని తినాలా అండి ఇట్లా ఆమ్లెట్ తో కట్ చేసుకొని. ఓకే, సో ఆమ్లెట్, చికెన్, క్యాప్సికమ్, జీడిపప్పు. ఓకే, సో ట్రై వన్స్. సో మనం ఆమ్లెట్ పీస్ తో కూడా ట్రై చేద్దాం. నిజంగా సూపర్ అండి. ఆమ్లెట్ తో చికెన్ మళ్ళీ పులావ్ మిక్స్ చేసింటే సూపర్ గా ఉంటుంది. కొంచెం మనం ఇది ఇంత రెడ్ గా ఉందని బాగా స్పైస్ అని ఏమి అనుకోకండి, మీడియం స్పైస్ ఉంది. కానీ ఎవరైనా కొంచెం కారం ఇష్టపడే వాళ్ళు, ఫ్లేవర్స్ తగలాలి అనుకుని ఇష్టపడతారు చూడండి మసాలా, వాళ్ళకైతే సూపర్ గా నచ్చుతుంది. నిజంగా చాలా బాగుంది. అంటే లైక్ పల్లెటూళ్ళలోకి వెళ్తే ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ టేస్ట్ వచ్చింది. వీళ్ళు అందుకే సిగ్నేచర్ డిష్ అన్నారేమో. సూపర్ గా ఉంది. మస్ట్ ట్రై ఐటమ్స్ ఇవన్నీ. యాక్చువల్లీ ఇప్పుడు తినే అయితే ఇందాక చెప్పినట్లు ఏవి ఎక్కువ కాలేదు, ఏవి తక్కువ కాలేదు, అన్ని చాలా పర్ఫెక్ట్ గా యాప్ట్ గా ఉన్నాయి. ఓకే, ఏంటిదండి ఇది? విస్తరాకు పులావ్. విస్తరాకు పులావ్ అంట. చిన్నప్పుడు చూసాం ఇలాంటి విస్తరాకులు అవన్నీ, ఎప్పుడో కుట్టుకునే వాళ్ళు కూడా. సో విస్తరాకు పులావా? మంచిగా పొట్లం చేసి విస్తరాకులో పొట్లం కట్టేస్తున్నారా, పెట్టేసారు. అది ప్యాక్డ్ మంచిగా విస్తరాకులో ప్యాక్ చేశారు. ఆ ఫ్లేవర్, ఆ గుమగుమల వాసనతో పాటు భలే వస్తుంది. వాసన భలే వస్తుంది. చూడండి వేడివేడిగా పొగలు కూడా వస్తుంది. సో ప్యాక్డ్ అయింది కదా, ఇంకా ఆ ఫ్లేవర్ బాగా పట్టినట్టుంది. పెట్టండి రైస్, చిట్టి ముత్యాల రైసా? ఓకే, చిన్న చిన్న భలే క్యూట్ గా ఉన్నాయండి. చిట్టి ముత్యాల రైస్ బాగా ఫేమస్, మనందరికీ తెలిసిందే కదా. సో ఇది చిట్టి ముత్యాలు విస్తరాకు పులావా? చాలా చాలా. సో ట్రై చేద్దాం. యాక్చువల్గా మనం ఇంట్లో సాదాసీదాగా భలే చేసుకుంటాము కదా, అంటే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చదా? ఎగ్జాక్ట్లీ అలా చాలా బాగుంది. ఉలవచారా? ఓకే, ఉలవచారు రెస్టారెంట్కి వచ్చాం మనం. ఉలవచారు టేస్ట్ చేయకపోతే ఎలా? మిక్స్ చేయండి. సో జనరల్గా ఆంధ్రాలో ఎక్కువగా ఉలవచారు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఉలవచారు అంటే ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుందని అందరూ అనుకుంటారు. సో మనం కూడా మిక్స్ చేసి ఉలవచారుతో ట్రై చేస్తాం. ఆహా, ఇది ఉలవచారు వేయకముందు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది, ఉలవచారు వేసిన తర్వాత ఇంకొక రకమైన. అంటే నేను ఒకటే ఆర్డర్కి 2 డిఫరెంట్ ట్రై చేయొచ్చు అనమాట మీరు. సో విస్తరాకు పులావ్ నిజంగా చిట్టి ముత్యాల రైస్ కూడా చిన్నగా తినగానే వెంటనే డైజెస్ట్ అయ్యేలాగా అనిపిస్తుంది, బాగా ఉడికింది. అండ్ ఇంకొకటి ఈ ఫ్లేవర్స్ కూడా తగినంత, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎంత కావాలో అంతే ఉన్నాయి. సో ఈజీలీ డైజెస్టబుల్ అవుతుంది. అండ్ టేస్ట్ వైజ్ కూడా మనం ఇంట్లో చేసుకున్నట్టు హోమ్ ఫుడ్ ఎలా ఉంటుందో మోస్ట్లీ అలా టేస్టే ఉంది కాబట్టి చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇది ఇస్తరాకు పులావ్లో డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయంట. చికెన్ ఇస్తరాకు పులావ్ ఉంటుందంట, మటన్ ఇస్తరాకు పులావ్, ఇలా మీకు కస్టమైజ్, అంటే కస్టమర్స్ ఏది ఆర్డర్ చేస్తే అది ఇస్తారంట. సో మస్ట్ ట్రై ఐటమ్ అండి ఇది నిజంగా. సో అదండి, కడుపు నిండా భోజనం చేశాక ఎక్కడో ఒకటి మిస్ అయింది అనుకుంటాం కదా, అదిగో ఆ మిస్ అయ్యేది ఇదే. అంత ఫుడ్ తిన్నాక ఇదిగో ఇటువంటి బ్యూటిఫుల్ అండ్ స్వీట్ గా ఉండే డిజర్ట్ లేకపోతే మనకి మనసు ఒప్పదు కదా ఆబ్వియస్లీ. సో అందుకే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంక్రాంతి స్పెషల్ పూర్ణాలు ఉన్నాయి. చూడండి, మన ఇంట్లో ఏ పండగైనా కామన్ గా పూర్ణాలు చేసుకుంటాం, పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు కదా. సో ఈ ట్రెడిషనల్ లో ఒక భాగం, మన సంప్రదాయంలో ఈ వంట కూడా ఒక భాగం. అటువంటిది వీళ్ళు ఇక్కడ చేశారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ దాంతో ట్రై చేద్దాం. సో దీని ఇలా గ్యాప్ చేసి నెయ్యి కూడా పెట్టారు మనకి. నేను ఇంటికి వెళ్ళి మా అమ్మ చేసిన పూర్ణాలు నీకు ఎలా ఉంటుంది. సో
ఎగ్జాక్ట్లీ అలా ఉంది. ఒకసారి కళ్ళు మూసుకుని ఇలా తిన్నామంటే మనం అక్కడ ఉన్న ఫీలింగ్ వస్తుంది. సంప్రదాయము పండగ ఇప్పుడే వచ్చేసింది అనిపించింది నాకు ఈ స్వీట్ తినగానే. నిజంగా ఎగ్జాక్ట్ గా మనం ఇంట్లో చేసుకునే పూర్ణ అలాగే వెరీ లైట్ సాఫ్ట్ అండ్ నెయ్యి ఫ్లేవర్ ఇచ్చారు. చాలా అంటే చాలా 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 బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సంక్రాంతి స్పెషల్ ఇవి, సంక్రాంతిలో మాత్రమే దొరుకుతాయి. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. యాక్చువల్గా మన సంప్రదాయంతో స్టార్ట్ చేస్తాం కదా, ఇంకొక సంప్రదాయం డిష్ ఉంది, జున్ను. సో సిటీలో చాలా ఇయర్స్ నుంచి జున్ను అంటే మనకు కష్టం కదా, పల్లెటూరులోనే దొరుకుతుంది అనుకుంటాం. బట్ ఇప్పుడు వీళ్ళు స్పెషల్గా పల్లెటూరులోనే ఎందుకు సిటీ జనాలు కూడా మరి జున్ను తినాలి, మిస్ అవుతుంటాం కదా చిన్నప్పటి నుంచి తిని, అందుకని ఆ జున్నుని తయారు చేస్తారు. వెరీ సాఫ్ట్ టెక్స్చర్. ఇప్పుడు నేను మీ ముందే తీసాను కదా, ఇంత సాఫ్ట్ ఉంది తెలుసా నిజంగా. లైక్ అది నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అంటాను సరే, ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. సాఫ్ట్ అండ్ ఇంట్లో చిన్నప్పుడు తిన్న జున్ను ఎలా ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్, సాఫ్ట్ తో పాటు లుకింగ్ గుడ్. అండ్ అఫ్ కోర్స్ ఆ మిరియాల ఫ్లేవరు, ఆ ఇలాచి అవన్నీ వేసి మన ఇంటి రుచిని మళ్ళీ తీసుకొచ్చారండి. నిజంగా సూపర్బ్ అండి. సో నెక్స్ట్ ఏం ట్రై చేద్దాం. ఇంకా ఐటమ్స్ చాలా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ అందరికీ ఇష్టపడే డిష్ ఒకటి ఉంది, ఆప్రికాట్ డిలైట్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఇది ఇష్టపడుతుంటారు. అండ్ చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో, లిటరలీ చాలా బాగుంది. ఆప్రికాట్ డిలైట్ ట్రై చేయండి, మై ఫేవరెట్ ఆల్సో. ఓకే, మీ అందరి తరఫున నేనే తినేస్తా. ఇది ఫైనల్లీ వెరీ సూపర్ అండి. ఎందుకంటే ఆప్రికాట్ డిలైట్ ప్రతి చోట దొరుకుతుంది, నేను చాలా చోట్ల తిన్నాను. బట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఆ మిల్క్ టెక్స్చర్ ఉంటుంది, క్రీమ్ టెక్స్చర్ ఉంటుంది ఆప్రికాట్ డిలైట్ లో. అది సాఫ్ట్నెస్ తో పాటు ఆ క్రీమ్ అనేది ఇంత లైక్ అందులో ఫ్లేవర్ చాలా బాగా నచ్చుతుంది మనకి తింటే. అండ్ ఇంకొకటి వీళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ వేసారు, కలర్ఫుల్ గా ఉంటుంది. తింటుంటే స్వీట్ ఎక్కువ ఉంది, అంటే కొంచెం తిన్నాక ఇంకా తినలేము అనుకునే ఫీల్ లేకుండా నిజంగా స్వీట్ కూడా యాప్ట్ గా ఉంటుంది. ఆ క్రీమ్ టెక్స్చర్ వల్ల ఇంకా టేస్ట్ వచ్చినది. ఫస్ట్ అంటే చాలా 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 బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి, ఇక్కడ ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. సో నెక్స్ట్ మన ఇది ఒక సంప్రదాయం అనుకోవచ్చు. మనం చాలా మంది కామన్ గా స్వీట్ అనగానే గులాబ్ జామ్ అంటారు. సో ఇది కూడా ట్రెడిషనల్ డిష్ అయిపోయింది అనుకోవచ్చు, అది ట్రై చేద్దాం. సో గులాబ్ జామ్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఇది కూడా ఫేవరెట్ డిష్. ఈరోజు అందరి ఫేవరెట్ డిష్ నా దగ్గర ఉంది. సిమేంద్ర తరఫున నేనే ట్రై చేస్తాను. ఓకే, చాలా బాగుంది. ఎందుకంటే మనం ఇవి గులాబ్ జామ్ అంటే చాలా మంది ఓవర్ స్వీట్ ఉంటుంది, దానిలో స్వీట్నెస్ కోసం కావచ్చు, లేదా అదేమంటారు కోవాలు ఇవన్నీ ఎక్కువగా యాడ్ చేయడం వల్ల కొంచెం కూడా తినలేము అన్నట్టుగా ఉంటుంది కదా ఫీలింగ్. బట్ ఇది అలా లేదండి, మన ఇంట్లో చేసుకుంటాం కదా లైట్ గా, ఆ కోవాలు అవి ఎక్కువగా యాడ్ చేయకుండా లైట్ ఫ్లేవర్స్, అంటే తినగానే వెగటు పుట్టకుండా చాలా ఇంకా తినాలనిపించే ఫ్లేవర్ చేస్తారు, అది ఉంది ఎగ్జాక్ట్ గా. నిజంగా చాలా బాగుంది, స్మూత్నెస్ ఉండింది, దాంతో పాటు ఆ వెగటు అనేది లేకుండా ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే ఫీల్ అయితే ఉండిందండి. సూపర్ ఉంది గులాబ్ జామ్ కూడా. సో హాయ్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి మీ పేరు? నా పేరు పాటిల్ అండి. పాటిల్ గారు, సో ఏం తిన్నారు? చికెన్, రాయల్ ప్రాన్స్. ఓకే, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఆల్ గుడ్. సో సంక్రాంతికి వీళ్ళు ఇంకా కొత్త వెరైటీస్ ఫుడ్ తయారు చేస్తూ ఉంటారంట కదా, సో డెకరేషన్ కూడా మనకు కనిపిస్తోంది. సో మీకు డెకరేషన్ చేశారు. సో వంటలు ఏమైనా టేస్ట్ చేశారా? స్పెషల్ వంటలు సంక్రాంతివి? స్పెషల్ అంటే చికెన్ రోస్ట్ తిన్నాం, బాగానే ఉందండి. ఓకే, అవునా? సో చెప్పండి, ఏమి ఇక్కడ మీరు ఎక్కువగా ఇష్టపడి ఏవి తింటారు? సో ఎక్కువ వచ్చేసరికి నేను ఫ్రాన్స్ అండ్ అరిటాకు ఫిష్ తింటానండి, అది చాలా బాగుంది. అండ్ ఈరోజు వచ్చేసరికి గోదావరి కోనసీమ ఫ్రాన్స్ తిన్నాను, అది బాగుంది. సో సంక్రాంతి స్పెషలా? యా, సంక్రాంతి స్పెషల్ అండి. అండ్ గోంగూర బిర్యానీ కూడా చాలా బాగుందండి. అండ్ మసాలా మనకి ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ చేసి ఇస్తారు. రేటింగ్స్ ఎంత ఇస్తారు? రేటింగ్స్ 5కి 4 ఇస్తానండి. సో 5కి 5 అంటే అన్నీ కాబట్టి మీరు టేస్ట్ కూడా చేయలేదు కాబట్టి. సో మొత్తానికైతే మాకు అర్థం అవుతుంది మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, రోజుకి ఇంకా రావాలని వెయిట్ చేస్తున్నారు అనేది అర్థం అవుతుంది, రైట్? సో ఈరోజు కూడా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. సో అంటే పల్లెటూరులో ఉండే ఆ ఏదైతే సంప్రదాయంతో పాటు అవన్నీ మాకు క్లియర్ కనిపిస్తున్నాయి. సంక్రాంతి ఇప్పుడే వచ్చేసింది అనమాట, అలా కనిపిస్తోంది ఇక్కడ కదండి. అవునండి. ఓకే అండి, మీకు కూడా హ్యాపీ పొంగల్ అండి ఇన్ అడ్వాన్స్. హాయ్. హాయ్, సో పేరు? డోండి దీక్షిత. దీక్షిత, రోణి దీక్షిత. మీ పేరు? జాష్వి. జాష్వి. సో ఇద్దరు సిస్టర్సా?
ఓకే, ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, అడిగేద్దాం. సో ఏం తిన్నారు ఈ రోజు? చికెన్ బిర్యానీ, రాగి సంగటి, నాటుకోడి పులుసు, చికెన్ చీకులు, ఆప్రికాట్ డిలైట్, కార్న్ సూప్, క్రిస్పీ ప్రాన్స్, అంతే. చాలా ఐటమ్స్ అంటే అన్ని రకాలు కవర్ చేసినట్టున్నారు. సో ఏది నచ్చింది నీకు బాగా? అన్నీ బాగున్నాయి కానీ ఆప్రికాట్ డిలైట్ ఫుల్ నచ్చింది. స్వీట్ లవర్ అన్నమాట తను. సో ఎలా ఉంది ఫుడ్? అండ్ ఇక్కడ సంక్రాంతి డెకరేషన్ కూడా చూసారు కదా, అండ్ ట్రెడిషనల్ వైబ్స్ వచ్చేసినట్టున్నాయి కదా, అంతేనా? సో డెకరేషన్ నచ్చిందా, ఫుడ్ బాగా నచ్చిందా? రెండు బాగున్నాయి. సో మళ్ళీ విజిట్ చేస్తారా? ఖచ్చితంగా విజిట్ చేస్తాం. సో ఏం ఆర్డర్ చేస్తారు మళ్ళీ వచ్చినప్పుడు? ఇప్పుడు ఆర్డర్ చేసినవి కొన్ని ఉన్నాయి కదా, మీకు ఏ బాగా నచ్చినాయి? రిపీట్ లో ఆర్డర్ చేసేవి ఏంటి అనుకోవచ్చు? బిర్యానీ, నాటుకోడి పులుసు, ఆప్రికాట్ డిలైట్. డిలైట్ కామన్ అయిపోయింది, స్వీట్ లవర్ కాబట్టి. నువ్వేం ఆర్డర్ చేస్తావు? చికెన్ చీకులు, ఆప్రికాట్ డిలైట్, బిర్యానీ. సూపరా? హ్యాపీగా సంతృప్తిగా ఉందా ఫుడ్ తిన్న తర్వాత? ఓ సో సూపర్ అండి. యాక్చువల్గా వీళ్ళు అన్ని రకాల ఐటమ్స్ ట్రై చేసినట్టున్నారు, అండ్ ట్రెడిషనల్ వంటకాలు ట్రై చేశారు, అండ్ స్వీట్స్, అండ్ అఫ్ కోర్స్ బిర్యానీస్ అన్ని ట్రై చేశారు. బాగా నచ్చాయంట, నిజంగానే చాలా బాగున్నాయి. టేస్ట్ మేము కూడా టేస్ట్ చేసాం కదా. సో మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఇలాగే రావాలి, ఆర్డర్ చేసుకుని ఉండాలని అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ సాత్విక్ గారు. హాయ్ అండి. సో చూసాము, అంతా ఫెస్టివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. సంక్రాంతి డెకరేషన్ అవ్వచ్చు, మన సంప్రదాయం ఇలాగే ఉట్టి పడుతుందని చెప్పొచ్చు గుమ్మం దగ్గరే. సో ఏంటి సంక్రాంతి స్పెషల్ ఏం చేశారు ఇక్కడ? ఏంటి డెకరేషన్? స్పెషల్గా డెకరేషన్ అంతా చేసామండి, లైక్ విలేజ్ థీమ్. మా అంబియన్స్ విలేజ్ థీమ్ లా ఉంటుంది. సో స్పెషల్ డెకరేషన్ చేసాం, అండ్ మా కస్టమర్స్ కోసం స్పెషల్ డిషెస్ రెడీగా ఉన్నాయి. వీఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ ప్రెసెన్స్. ఓకే, ఏంటి ఆ స్పెషల్ డిషెస్ మా కోసం చెప్తారా? మన దగ్గర చాలా డిఫరెంట్ ఉన్నాయండి. మన దగ్గర యాక్చువల్లీ సిగ్నేచర్ డిషెస్ చాలా ఉన్నాయి. బంగ్లా కోడి, విస్తరాకు చికెన్ పులావ్, ఆవకాయ తందూరి పాంఫ్రెట్, కురమీను తందూరి ఫుల్ ఫిష్, ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర. సో ఇలాంటివన్నీ స్పెషల్ గా అయితే పండగ కోసం ఎక్కువగా చేస్తూ ఉంటారా? ఓకే. అండ్ యాక్చువల్ గా జనరల్ గా ఈ అంబియన్స్ ఇవన్నీ కూడా చూసాము. సో మీకు ఒక సింపుల్ గెస్చర్ కనిపిస్తుంది, నేచర్ లుక్ అండ్ సింపుల్ గెస్చర్ కనిపిస్తుంది. సో అంటే ఏంటి స్పెషల్? అంటే నేచర్ కి దగ్గరగా ఉండాలనా ఏంటి? అంతే అండి, మా కాన్సెప్ట్ ఎలా అంటే లైక్ థీమ్ ట్రెండీ థీమ్ కాకుండా ఒక విలేజ్ థీమ్ లాగా, ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ థీమ్ లాగా చేయాలని చెప్పి మేము ఈ అంబియన్స్ని రెడీ చేసాం. సో ఎలా ఉంది రెస్పాన్స్? అంటే ఫుడ్ తింటారు, కస్టమర్స్ రివ్యూస్ ఇచ్చి వెళ్తూ ఉంటారు కదా, సో ఎలా ఉండింది? రిపీట్ కస్టమర్స్ వస్తూ ఉంటారా? రెస్పాన్స్? అవును, మా దగ్గర రిపీటెడ్ ఉంటారండి కస్టమర్స్, రిపీటెడ్ ఉంటారు. మా స్టాండర్డ్స్ ఎప్పుడు ఒకటే వేలో ఉంటాయండి. కస్టమర్స్ ఎప్పుడు సో ఏం చెప్తారు వచ్చి వెళ్ళేటప్పుడు? ఏం చెప్తూ ఉంటారు? డెఫినెట్ ఫుడ్ బాగుంది, మీరు ఇలానే మెయింటైన్ చేయండి, మాకు ఈ ఏరియాలో పర్టికులర్ మీ దగ్గరే నచ్చింది, మేము అందుకే ఫ్రీక్వెంట్గా విజిట్ అవుతూ ఉంటామని చెప్తారు. ఎవరికైనా కావాల్సింది అదే కదండి. మా దగ్గర ఉండే హైజీన్, మా దగ్గర ఉండే స్టాండర్డ్స్, వే ఆఫ్ కుకింగ్, మా అంబియన్స్, ఎవ్రీథింగ్ ఎప్పుడు స్టాండర్డ్గానే ఉంటుందండి, ఎప్పుడు క్లీన్గా ఉంటుంది, హైజీన్గా ఉంచుతాం. సో కస్టమర్ డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు 100%. రైట్ అండి సాత్విక్ గారు, ఇలాగే మెయింటైన్ చేస్తుండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదా, అంటే యాక్చువల్గా ఈ చూడగానే మనం పడిపోతాం, అర్థమైపోతుంది సంక్రాంతి అంటే మన సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తారు. కేవలం ఫుడ్ అనే కాదు, సంప్రదాయాల్ని కూడా పాటిస్తున్నారు. సో అక్కడ పడిపోతాము. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఇంకొక నచ్చింది ఏంటంటే అంబియన్స్ చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ ఒక న్యాచురల్ థీమ్, అంటే మన ఇంట్లో వెళ్తే ఎలా ఉంటుందో అలా ఒక న్యాచురల్ థీమ్ లాగా ఉండింది. అండ్ ఇంకొకటి సింపుల్ మ్యూజిక్ పెట్టారు, మరి ఎలాగానే ప్రశాంతంగా కూర్చోగానే ప్రశాంతంగా ఉంటుంది. సో అంతా మన ఇంట్లో కూర్చొని తిన్నట్టే ఉంది. ఫుడ్ కూడా ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. సో ఇంతకుముందు మేము టేస్ట్ చేస్తాము, కాబట్టి మీకోసం మళ్ళీ ఒకసారి కూడా టేస్ట్ చేస్తాము. సో చాలా బాగుందని నిజంగా సాత్విక్ గారు చెప్పినట్లు హైజీన్ కావచ్చు, లేదా ఆ డెకరేటివ్ మోడ్స్ ఉంటాయి కదా, సో ఆ లుక్ అవ్వచ్చు, అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉండింది. సో నిజంగా మస్ట్ ట్రై అనేది చెప్పొచ్చు. అమ్మయ్య, నిజంగా ఒక సూపర్ ఫుడ్ తిన్నాననే సంతృప్తి అయితే నాకు ఉందండి. నిజంగా చాలా తినేసాను. అసలు ఎంత అంటే వచ్చిన తర్వాత ఒకసారి వచ్చిన తర్వాత రావడం వరకే మన చేతుల్లో ఉంటుంది, వెళ్ళడం మన చేతుల్లో ఉంటుంది అని ఒకటి ఉంటుంది చూసారు, అది అదే డైలాగు. ఒకటి ఇచ్చాం ఆర్డర్, ఒకటి తిన్న తర్వాత మళ్ళీ తినాలనిపిస్తూనే ఉంది. ఒక ఐటెంకి మించి అలా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. అంటే ఇక్కడ మేము చెప్పుకున్నట్టు సంక్రాంతి వైబ్స్ ఉన్నాయి, ట్రెడిషనల్ వంటకాలు ఉన్నాయి, దాంతోపాటు మళ్ళీ రెగ్యులర్ ట్రెండీ ఐటమ్స్, రెగ్యులర్ బిర్యానీస్ ఇవన్నీ ఎక్కడా మిస్ అవ్వలేదు. సో అవి ఇవి అన్నీ కలిపేసి టోటల్ ఒక మిక్చర్ పొట్లంలాగా మనకి ఉందండి ఉలవచారులో. సూపర్ ఫుడ్ నిజంగా. నేను ట్రై చేసిన ప్రతి ఐటెం చాలా బాగుండింది. అండ్ ఇంకొక కొంచెం ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి అంటే, వీళ్ళు ట్రెడిషన్ని ట్రెండీని మిక్స్ చేశారని చెప్పడానికి రీజన్, ఇందాక మనం తిన్న కొన్ని ఐటమ్స్ ఉన్నాయి.
కొన్ని అరిటాకుల్లో విస్తరాకుల్లో అంటే నేచర్కి దగ్గరగా మనల్ని తీసుకెళ్తున్నారు. అంబియన్స్ నేచర్కి దగ్గరగా ఉండింది, ఆ ఫుడ్లో ఆ డెకరేషన్ అవ్వచ్చు నేచర్కి దగ్గరగా ఉండింది. అండ్ ఇంకొకటి మన ప్రాచీన సంప్రదాయాలు అవ్వచ్చు, మన గ్రామాల్లో ఉండేవి ఆ విస్తరాకులు, అరిటాకులు, లైక్ అలాంటి వాటిలో కుక్ చేయడం వల్ల ఆ ఫ్లేవర్ వస్తుంది, మన చిన్నప్పుడు జ్ఞాపకాలు. అండ్ అఫ్ కోర్స్ న్యాచురల్ అంటే ఎవరికి నచ్చా చెప్పండి. సో ఆ న్యాచురల్ వైబ్ అలాగే కంటిన్యూ అవుతుంది మనం ఎంత ట్రెండీ ఐటమ్ తిన్నా. నిజంగా సూపర్ అండి. లుక్స్ తినడమే కాదు, లుక్ వైజ్ బాగుంది, అంబియన్స్ బాగుంది, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అనమాట. ఇంకా నేను డిజర్ట్స్ గురించి చెప్పాలంటే మాటలే ఉంటాయి చెప్పండి. మీకు ఆల్రెడీ చెప్పేసాను, ఇది ఈ 2 కేజీలు పెరిగేలాగా 2-3 కేజీలు పెరిగేలా ఉన్నాను నేను ఒక 2 సార్లు ఇక్కడికి వచ్చానంటే. సూపర్బ్ నిజంగా. పూర్ణాలు ఉన్నాయి సగా మనసు దోచేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి పండుగ వైబ్స్, ఒక మంచి సంప్రదాయ వంటకం పూర్ణాలు, ఆ నెయ్యి వేసుకొని తింటుంటే బా అసలు మైండ్ బ్లోయింగ్. అండ్ ఆప్రికా డిలైట్ అవ్వచ్చు. సో ఇది అన్ని ట్రై చేశాను, చాలా బాగున్నాయండి. సో మస్ట్ ట్రై. కేవలం ఉలవచారు అనే పేరులోని ట్రెడిషన్ కాదు, వాళ్ళ ప్రతి మూమెంట్లో నాకు ట్రెడిషన్గా అనిపించింది. సో ఖచ్చితంగా మస్ట్ ట్రై. అండ్ టేస్ట్తో పాటు హైజీన్ అండ్ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి వచ్చి తినండి, మళ్ళీ మళ్ళీ తింటూనే ఉంటారు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. సో సూపర్గా ఉండేది నిజంగా. జెన్యూన్ రివ్యూ అండి యాక్చువల్గా ఇది. వచ్చిన వాళ్ళు సంతృప్తికరంగా వెళ్తారు అని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. భోజనం అంటే లుక్ బ్యూటిఫుల్, భోజనం టేస్టీ అండ్ ఒక మంచి ఫీల్ గుడ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.